సుప్రసిద్ధ సాహితీవేత్త, అభిసారిక దాంపత్య విజ్ఞాన మాసపత్రిక వ్యవస్థాపకులు కీర్తిశేషులు దర్బా రామ్షా జీవిత చరిత్ర పరిశీలిస్తే సమాజ దార్శనికుడుగా యావత్ ప్రపంచంలో గుర్తింపును పొందారని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక రోటరీ సర్వీస్ సెంటర్లో జరిగిన సమావేశానికి కొరుప్రోలు గౌరీనాయుడు అధ్యక్షత వహించారు. ఆధ్యాత్మిక కోణంలో రామ్షా అనే అంశంపై కాశీబొట్ల సత్యనారాయణ, ధర్మరతి ప్రతిపాదకుడు రామ్షా అనే అంశంపై డాక్టర్ జీవి పూర్ణచందు, కవి రచయితగా రామ్షా అనే అంశంపై కర్ర కార్తికేయ శర్మ, తెలుగు సాహిత్య లోకంపై రామ్షా ప్రభావం అనే అంశంపై జయంతి నాగేశ్వరరావు, స్మృతి అనే అంశంపై ఆచార్య టి విశ్వనాథరావు ప్రసంగించారు. రామ్షా శత జయంతి పురస్కారాలను సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన మాకినేడి సూర్యభాస్కర్, సెక్సాలజీ రంగంలో ప్రొఫెసర్ డాక్టర్ గోదా వెంకటరమణలకు అందజేశారు. రామ్షా సాహిత్యంపై 3 గ్రంథాలు, సిరివెన్నెల సాయి సంగీతంతో రామ్షా గేయం గోదానది పొంగింది ఆవిష్కరణ జరిగింది. పలువురు వక్తలు ప్రసంగిస్తూ రామ్షా సాహిత్యం ద్వారా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశారని, అదేవిధంగా ఆయన రచించిన నవలలు పాఠకులను ఎంతో ప్రభావితం చేశాయని అన్నారు. పలు సంకలనాలపై విమర్శ చేస్తూ ముద్రించిన రచనలు కూడా ఎంతో విమర్శనాత్మకంగా ఆలోచింపచేసే విధంగా ఉన్నాయని కొనియాడారు. నాటకాలు, నాటికలు, కావ్య సంపుటి, కథా సంకలనాలు, తాత్విక, ధార్మిక గ్రంథాలు మరియు సైన్స్ పుస్తకాలు వంటి అనేక అంశాలపై ఆయన చేసిన రచనలు వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉండటమే కాక అనేక మందికి మార్గదర్శకంగా ఉందనడంలో సందేహం లేదని అన్నారు. కుటుంబ పరంగా ఎన్నో అంశాలను తన సంతానానికి బోధించడమే కాక సమాజంలో ఎలా నడుచుకోవాలన్న అంశంపై కూడా చేసిన రచనలు అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయని అన్నారు. రామ్షా రచనలకు సాహిత్యానికి సముచిత స్థానం కల్పించబడలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఆయన వ్యక్తిత్వంతో పాటు ఆలోచన సరళి కూడా నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని పలువురు కీర్తించారు. రామ్షా దంపతులు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. ఎలా ఉంది అని చెప్పడం బాగుంది అంతే. ఆ తర్వాత ఎవరో నా తర్వాత మా అన్నయ్య గారు వచ్చి, అమ్మ చేపలు ఉప్పేది మర్చిపోయావు, అవి ఎవరో తినేసేడిపోయాడురా, వాడికి చేపలు ఉప్పు ఉందో లేదో అనేది అనవసరం. అమ్మ అన్నం పెట్టింది, ఏదో కలిపి పెట్టింది, తినేసి కడుపు నిండుగా ఉంటుంది అని చేస్తే ఇంక వేరే ధ్యాస అని వాడు వేడిపోయి మళ్ళీ ఆ గ్రంథావిష్కరణలో ప్రవేశిస్తాడు. రుచులతో పట్టించుకున్నాడు అలా ఉండలేదు. అందుకని ఈ ఆవిష్కరణ వ్యవస్థలో ఇలాంటివి ఉండాలి. ఇది రాత్రము మన దగ్గరికి తీసుకోవడం కోసం చమత్కారంగా ఆంగికం అంటే పగలంతా చదువుకో అనేది మనం చెప్పవలసిన మాట. అలా చెప్పగా వాడు రాత్రి అంతా చదవడం